గురించి మాకు తెలిసి తెలియక మాకు చదువులు రాక మా వాళ్ళకి భూమి వస్తుందని మేము ఆశపడ్డాం, కానీ మాలో 2-3 తప్పు చేసిండ్రు. రెండోది ఏంటంటే ఒక దగ్గరనేమో అసైన్ చేసిన భూమి అమ్మడం వేరు, అది అమ్మకూడదు, చట్ట ప్రకారం చెల్లదు. రెండోది మాయ చేసి మభ్యపెట్టి డాక్యుమెంటేషన్ చేసుకున్నారు. మూడోది అసలు పట్టాలు కూడా లేవు, ఒక ఇద్దరి మీద పట్టాలు కూడా లేవు. పట్టాలు లేని భూమిని కూడా వాళ్ళ పేరు మీద ఎక్కడా లేదు. పహానీలో మాత్రం ట్యాంపరింగ్ జరిగింది, పహానీలో ట్యాంపరింగ్ జరిగింది. వాళ్ళకు డాక్యుమెంటేషన్ ఏమీ జరగలేదు, ఎట్లాంటి పట్టాలు లేవు. అయినప్పటికీ రెవెన్యూ రికార్డులో ట్యాంపరింగ్ జరిగి రెవెన్యూ రికార్డ్ ట్యాంపరింగ్ ద్వారా ఒకరి నుంచి ఒకరు భూములకు వచ్చి ఆ భూమి బీర్లా ఐలయ్య గారి ఎమ్మెల్యే గారి పిఏ పేరు మీదకి వచ్చింది. ఆ పిఏ మళ్ళీ సేల్ డీడు వాళ్ళ బంధువులకి, ఎమ్మెల్యే గారి బంధువులకు ఇవ్వడం జరిగింది. ఆ బంధువులు కూడా ఇప్పుడు మరి నాలా పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. నాలా పర్మిషన్ ఎప్పుడు తీసుకున్నారు? మొన్న 28 డిసెంబర్ రీసెంట్ డాక్యుమెంట్సే మీ ముందు ఉంచుతున్నాను. సో తప్పకుండా గిరిజనులకు న్యాయం జరగాలి. అదేవిధంగా భూదందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గారి మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.